గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఒక సైబర్ ప్రాబ్లమ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాట్సాప్‌లో గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ఎస్‌బీఐ పేరు పైన ఒక మెసేజ్ వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లు చాలామంది ప్రముఖులకు సంబంధించి, మినిస్టర్ గ్రూప్స్‌లకు సంబంధించి గానీ, మీడియా గ్రూప్‌లకు సంబంధించి గానీ, ఇతర వీఐపీలకు గ్రూప్‌లకు సంబంధించి చాలా గ్రూప్స్‌కి వాట్సాప్ గ్రూప్‌కి సంబంధించి ఎస్‌బీఐ పేరు పైన ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే కొంత ప్రమాదం అవుతుందని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ మెసేజ్ సడెన్‌గా ఎందుకొస్తుంది? గతంలో కూడా కొన్నిసార్లు వచ్చింది కానీ నిన్నటి నుంచి మొత్తం వీఐపీ గ్రూప్‌లు మంత్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా అఫీషియల్స్‌కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లు ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఎస్‌బీఐ పేరు పైన ఒక స్పామ్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది నిన్నటి నుంచి కొంత అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది. సడెన్‌గా ఇది ఎందుకొస్తుంది? ఇది ఓపెన్ చేస్తే మొత్తం మన డేటా పోతుందని, బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ వద్దకు వెళ్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏంటిది? దీని వైరస్ అనుకోవచ్చా? దీన్నేంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నటరాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నటరాజ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ప్రధానంగా నిన్నటి నుంచి కూడా మీరు చూస్తుంటారు. దీనికి సంబంధించినంత వరకు మీ దృష్టిలో కూడా ఉంటుంది. ఈ వాట్సాప్‌లో సడెన్‌గా ఎస్‌బీఐ పేరు పైన కొంత ఈ రకమైన మెసేజ్ రావడం, అది ఓపెన్ చేస్తే ప్రమాదం అవుతుందని చెప్తున్నారు. ఏంటి సార్ ఇది ఏంటి మొత్తానికి? యాక్చువల్‌గా ఏంటంటే అండి, దీన్ని స్పూఫింగ్ అంటారు. యాక్చువల్‌గా మాలిషియస్ ఏపీఎస్‌ని ఇన్సర్ట్ చేయడం ద్వారా దే విల్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ది టోటల్ ఫోన్. మీ ఫోన్ కంట్రోల్ చేసుకోవడం ద్వారా దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ ది మీ యొక్క ఓటీపీస్ కానీ, మెసేజ్ కానీ అన్ని యాక్సెస్ తీసుకుంటారండి. ఇది వన్ డేలో జరిగేది కాదండి. ఇది రెగ్యులర్ గా దిస్ ప్రాక్టీస్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ పాస్ట్ 5 to 6 years అండి. ఇట్స్ నాట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సిన్స్ ఇట్ హాస్ బీన్ ఎఫెక్టెడ్ ఆన్ ది మినిస్టర్స్ అయ్యేసరికి ఇది అయింది. కానీ అవేర్నెస్ అనేది ఇక్కడ చాలా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. జనరల్ గా ఏంటంటే అన్నోన్ పర్సన్స్ నుంచి మీరు వాట్సాప్ కాల్ ఓపెన్ చేయొద్దన్న కాన్సెప్ట్ ఉంది. అన్నోన్ కాల్స్ చాలా వరకు చాలా మంది దాన్ని యాక్సెస్ చేయరు, ఓపెన్ చేయరు. వీళ్ళు ఏం చేశారంటే ద సైబర్ క్రిమినల్స్ ఏం చేశారంటే దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఎ న్యూ మోడస్ ఆపరెండి. న్యూ మోడస్ ఆపరెండి మీన్స్ ఎ న్యూ టైప్ ఆఫ్ క్రైమ్. సో వీళ్ళు ఏంటంటే దే విల్ సెండ్ యూ, అంటే మీ యాక్సెస్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు మాలిషియస్ ఏపీఎస్ పంపిస్తారు. పంపించినప్పుడు మీరు వాళ్ళు ఎలా భయపెట్టిస్తారంటే ఈ రోజు మీరు కేవైసీ మీరు కాంప్లైంట్స్ చేయకపోతే మేము మీ టోటల్ అకౌంట్ ని బ్లాక్ చేస్తాం అనేసరికి వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఏదో తొందరలో ఆ మైండ్ లోపల వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేస్తారు. సర్ప్రైజింగ్లీ లింక్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్. అసలు మీకు ఏమి తెలియదు, బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఇన్స్టాల్ అవుతుందో ఏమి తెలియదు. బట్ బ్యాక్గ్రౌండ్ లోపల దే విల్ టేక్ యువర్ కంట్రోల్ ఆఫ్ ది టోటల్ ఫోన్. అంటే ప్రధానంగా లేటర్ ఆన్ మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కానీ మీ యొక్క మీ యొక్క ఎవరైతే ఉన్నారో మీ కాంటాక్ట్స్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బట్ యూ విల్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దాంతో ఏం చేస్తారంటే దే టేక్ ద టోటల్ ఫోన్ కంట్రోల్ తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఫోన్ పే చేసినా ఏ చేసినా ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ని తీసేసుకుంటారు. ఇంకో రకమైన ఫ్రాడ్ ఏంటంటే యాక్చువల్ వీళ్ళు రూట్ కాజ్ చెప్తానండి. రూట్ కాజ్ ఏంటంటే ఏపీ అంటే ఆండ్రాయిడ్ మన ప్యాకేజింగ్ కిట్ అన్నట్టు. ఇందులో బేసికల్ గా రూట్ కాజ్ ఏంటంటే అండి, మనం ఆధార్ లింక్ చేసినప్పుడు ఒక నెంబర్ అనేది సేఫ్ సైడ్ గా పెట్టుకోవాలి. కానీ పేమెంట్ బ్యాంక్ అన్నప్పుడు వేరే దగ్గరికి ఇవ్వాలి. దానిలో ఎలాంటి అప్లికేషన్స్ వేయకూడదండి. బేసికల్ గా వాళ్ళు గేమ్స్ ని టార్గెట్ చేస్తారు. అన్సివిలైజ్డ్ యాక్టివిటీస్ ద్వారా మేల్ అయితే ఫిమేల్ సంబంధించిన ఫొటోస్ పంపిస్తారు, ఫిమేల్ అయితే ఫిమేల్ పంపిస్తారు. నాట్ ఓన్లీ ఎస్బీఐ అండి, ఒక ఎస్బీఐ అనేది బ్యాంకింగ్ సంబంధించిన ఒక ఫ్రాడ్ అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇంటూ, అంటే ఇందులో ఒక సైబర్ క్రైమ్స్ లోపల అమౌంట్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఒక సెక్టర్ అయితే బ్లాక్ మెయిలింగ్ ఇస్ అందర్ సెక్టర్ అయిపోయింది. దే యూజింగ్ ది మన డీప్ ఫేక్స్ లాంటి అప్లికేషన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ యూజ్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నారు చాలా వరకు. బేసికల్ గా టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్బీఐ లోపల మనకు దాదాపుగా 50 crores ప్లస్ కస్టమర్స్ ఉన్నారండి. దర్ హ్యావ్ 22,900 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళ టోటల్ డిపాజిట్స్ వచ్చేసేయండి దాదాపుగా 450 బిలియన్, 455 సారీ ఎక్ సెకండ్, ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 545+ బిలియన్ యూఎస్డి, అంటే 45.45 lakh crores ఉంటుంది. ఇందులో వాళ్ళకి దే నీడ్ స్కోప్ ఎక్కువ అన్నట్టు. అంటే ఒక అవేర్నెస్ లేకుండా ఉన్న పబ్లిక్ ని వాళ్ళని ట్రాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నటరాజ్ గారు, అందుకే అదా వాళ్ళు ఏం చేస్తారంటే నటరాజ్ గారు, అంటే చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టుగానే అవేర్‌నెస్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే అది ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు వచ్చేసింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు ఉంటుంది. సమస్య ఎక్కడొస్తుందంటే అవేర్‌నెస్ అని మనం ప్రతిసారి చెప్తుంటాం కానీ, బ్యాంకుకి సంబంధించి ఏదొచ్చినా కానీ జనరల్‌గా టెండెన్సీ ఏంటంటే జస్ట్ ఓపెన్ చేసి ఏంటో చూద్దామనే ఒక టెండెన్సీ ఇప్పటికే ఉంది. ఎంత అవేర్‌నెస్ మనం చేసినా. అంటే మన ఫోన్‌కి సంబంధించినంత వరకు ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డ్యూయల్ అథెంటికేషన్ అనేది తీసుకోవాలండి. ఎప్పుడు సింగిల్ అథెంటికేషన్ మోడ్ తీసుకోకూడదు.
డ్యూయల్ అథెంటికేషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక మీ యొక్క పాస్వర్డ్ అనేది ఉంటుంది, మీ ఫోన్ నెంబర్ వచ్చినా కూడా అది మీకు అది ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్లింక్ టు ఈమెయిల్ ఉంటుంది. సో డ్యూయల్ అథెంటికేషన్ చేసినప్పుడు ఆ ఛాన్స్ అనేది తక్కువగా ఉంటాయి. అదొకటి. రెండోది, అనాథరైజ్ అప్లికేషన్స్ లోపల మీరు చాలా మంది ఏంటంటే అనాథరైజ్ అప్లికేషన్స్ లోపల ఏదైతే మన పర్మిషన్స్ ఉంటాయో దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. అండ్ బెటర్ నాట్ టు ఇన్స్టాల్. ఇప్పుడు ఒక కాల్ వచ్చింది అంటే మీకు మెసేజ్ వచ్చింది అనుకోండి, మెసేజ్ రాగానే హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ డిజిటల్ అరెస్ట్ కూడా సిమిలర్ కాన్సెప్టే. వాళ్ళు ఏదో వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఏ ఫేక్ కాల్స్ అండ్ దే ఆర్ యూజింగ్ ఇట్. దాన్ని ఏతో యూజ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైరాణ పడకూడదండి. ఎస్బీఐ కూడా ఎలాంటి అఫీషియల్ గా వాట్సాప్ లో ప్రమోట్ చేయదు, ఎలాంటి ఏపీఎస్ ని ప్రమోట్ చేయదు. ఇది నెంబర్ 1 పబ్లిక్ మనం మన మైండ్ లో ఉంచాల్సింది అంటే బ్యాంక్ ఎప్పుడు కూడా ఓవరాల్ డే లోపల మీ అకౌంట్ ను ఫ్రీజ్ చేయడం అనేది ఉండదు. దిర్ ఇస్ కాల్డ్ స్టేటస్ కాల్డ్ యాక్టివ్ స్టేటస్, ఇన్యాక్టివ్ స్టేటస్ అని ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఆర్ నాట్ ఆపరేటింగ్ ఫర్ లాంగ్ టైమ్, ద బ్యాంకర్స్ విల్ సే దట్ టెక్నికల్ టర్మినాలజీ ఇన్యాక్టివ్ ఉంటుంది తప్ప మీ అమౌంట్ అనేది ఫ్రీజ్ కాదు. ఇది రాంగ్ కాన్సెప్ట్. సో పబ్లిక్, ఐ రిక్వెస్ట్ ది పబ్లిక్ నాట్ టు గెట్ ఇన్ టు ది ట్రాప్ ఆఫ్ ఫిషింగ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్. అట్లాగే అండి. అంటే ఇప్పుడు మొబైల్కి సంబంధించినంత వరకు చాలా మీరు ఇందాక చెప్పినట్టుగానే అనేక అప్లికేషన్స్ కానీ ముఖ్యంగా గేమింగ్ అని కానీ మరో రకమైన యాప్స్ని డౌన్లోడ్ చేసే సందర్భంగా సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఆధార్కి ఒక నెంబర్ అయినా లేకపోతే ఈ ఇతర ఈ మొబైల్ యాప్స్కి సంబంధించి పేమెంట్ యాప్స్కి సంబంధించినంత వరకు నెంబర్లు ఏమైనా డిఫరెంట్గా ఉండాలి. దీంట్లో మీరు కామన్ పబ్లిక్కి ఎలాంటి సూచనలు చేస్తారు? యాక్చువల్ మై సిన్సియర్ అడ్వైస్ టు పబ్లిక్ ఈస్ ఆధార్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు పొరపాటు బ్యాంకింగ్ ఇచ్చే మొబైల్ నెంబర్ ఎవరికి షేర్ చేయకండి. ఇది హార్డ్లీ ఇస్ నౌ డేస్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది చీపెస్ట్ టెలికామ్ ఆపరేటర్ ఇన్ ద అక్రాస్ ది గ్లోబ్ లో చూస్తే ఆఫ్టర్ ఇజ్రాయెల్ తర్వాత ద చీపెస్ట్ సర్వీస్ ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియా అనేది. సో కాబట్టి ఏంటంటే మీ సెక్యూరిటీ చేసుకోవాలి. మనం ఎన్నో ఖర్చు పెడతామండి, బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్తారు. దే వన్స్ ఇఫ్ యూ గో టు హోటల్ ఇస్ 5,000 ఆర్ సంథింగ్ ఎల్స్. ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్, నాట్ మే నాట్ ద ఫిగర్ ఇస్ నాట్ ద సేమ్ క్వాంటిటేటివ్. యా యా బట్ ద సిమ్ ఏంటంటే ఈ మీ పేమెంట్ సంబంధించిన లింక్ సంబంధించిన ఏదైతే ఉందో యూ యూజ్ ఏ సపరేట్ ఈమెయిల్ ఐడి అండ్ సపరేట్ మన దీని ఏమంటాం మన మొబైల్ నెంబర్ని యూజ్ చేయండి. దాన్ని మీరు ఆండ్రాయిడ్ లో పెట్టేసి అడ్డమైనటువంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయొద్దు. అనాథరైజ్డ్ నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెస్ చేయకూడదు. ఇఫ్ సమ్మన్ ఏదైనా మీకు ఏమైనా వాట్సాప్ మెసేజ్ వస్తే దాన్ని అన్నెసరిగా ఓపెన్ చేయకండి. ఇస్ అ వాట్సాప్ హ్యాకర్స్ కి కావాల్సింది ఓన్లీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. దే టార్గెట్ ఆన్ యువర్ కమ్యూనికేషన్స్ ఇంటర్లింక్ టు యువర్ బ్రెయిన్. సో దే బ్రెయిన్ ఇస్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, ఎమోషనల్ కు సంబంధించిన ఒకటి భయపెట్టిస్తారు. యాక్చువల్లీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. సో దానికి మీరు ట్రాప్ కాకూడదు. అండ్ నెంబర్ 2, ఆధార్ బేస్ ఎప్పుడైతే చేస్తారో ఆధార్ డేటా మీకు లీక్ అయినా కూడా మీ బ్యాంకింగ్ సెక్టర్కి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఆధార్ లో రిజిస్టర్ ఉన్న నెంబర్ వేరే ఉండి ఒకవేళ మీ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటే మీ పేమెంట్స్కి ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ యూజ్ డ్యూయల్ అథెంటికేషన్ మెథడ్. అంటే అది ఏమవుతుందంటే డ్యూయల్ అథెంటికేషన్ అప్పుడు మీకు ఇమ్మీడియట్ గా రాదు, ఇంకా సెకండ్ లెవెల్ కూడా వెళ్ళిపోతుంది, అక్కడ మాక్సిమం ఫిల్టర్ అయిపోతాయి. సో కాబట్టి డ్యూయల్ అథెంటికేషన్ మెథడ్ ని యూజ్ చేయండి. అండ్ అనాథరైజ్డ్ అప్లికేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్లో మాత్రం మీరు ఎలాంటి ఇన్స్టాల్ చేయకండి. ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేమ్స్ కావచ్చు, లేదా మీకు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన స్పోర్ట్స్ కావచ్చు. అంటే స్పోర్ట్స్ రకరకాలు ఉంటాయి, యానిమేషన్ సంబంధించినవి ఫ్రీగా ఇస్తారు, ఫ్రీ టూల్స్ గా ఫ్రీగా ఇస్తారని చెప్పేసి ఏది పడుతుంది ఇన్స్టాల్ చేయకండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా ఒక గ్రూప్ నుంచి ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ అడ్మిన్ ద్వారా సపరేట్ గా ఫోన్ కాల్ చేసి అడగండి, అంటే మీరు రిక్వెస్ట్ పంపించారా. అలాంటప్పుడు ఇఫ్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ దెన్ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకు తెలియకుండా మీ ఫ్రెండ్ పంపించిన విధంగానే మీకు మెసేజ్ వస్తుంది, దాన్ని కూడా చూసి మీరు సడన్ గా మీరు ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ డిఫరెంట్ కాకపోయినా సరే నటరాజ్ దాన్ని గారు ఓపెన్ చేయకండి. సారీ వేరే అనుకోవద్దు. అయితే నేను జనరల్గా ఏమంటానంటే ఈ వాట్సాప్ వాడే వాళ్ళు చాలామంది ఏంటంటే చాలా గ్రూప్స్ ఉంటాయి, కమ్యూనిటీ గ్రూప్స్ అనుకొని కాలనీ గ్రూప్స్ అనుకొని ఈ గ్రూప్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎంత ఎక్కువైపోయినాయి అంటే ప్రతి చిన్నదానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కసారి మనకు తెలియని వాళ్ళు కూడా వాకర్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు, మనం ఎప్పుడో వెళ్ళి ఉంటాం కానీ వాడు దాన్ని మనల్ని యాడ్ చేస్తున్నాడు, షాపింగ్కి వెళ్తే యాడ్ చేస్తున్నాడు. సో ఈ వాట్సాప్ వాడే వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ గ్రూప్స్కి కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్ గా మీరు యూజ్ చేసే మెయిన్ బ్యాంకింగ్ అకౌంట్స్ నుంచి చెప్తున్నాను, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సైడ్. బ్యాంకింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు దానికి ఎలాంటి నెట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేయకండి. యూజ్ అ ప్రాక్సీ, అంటే సబ్ తీసిన తర్వాత అందులో చాలా తక్కువ అమౌంట్ పెట్టుకొని దాని నుంచి మాత్రమే చేయండి. సో యూ కెన్ అవాయిడ్ 99% ఆఫ్ ది రిస్క్.
స్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఇలాంటి అవేర్నెస్ కూడా లేదండి. చాలా మంది బ్లాక్ మెయిల్ చేస్తారు, ఎస్, ఇవన్నీ ఎస్. చేస్తున్నారు. దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ. సో నెవర్ యూజ్ ద మెయిన్ అకౌంటెంట్ యాజ్ ఎ మెయిన్ అకౌంట్. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే చేస్తారో, ఆన్లైన్ కానీ ఏదైనా యూజ్ చేసేటప్పుడు కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కానీ, యూజ్ అండ్ నార్మల్ దాని నుంచి ప్రాక్సీ సబ్ ఇంకో వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ఒక పర్టికులర్ అకౌంట్ మాత్రమే యూజ్ చేయండి. సో యూ కెన్ ఆల్మోస్ట్ అవాయిడ్ 99% ఆఫ్ ది అంటే మీకు తగ్గిపోతుంది. అంటే మీ యొక్క ఈ ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ తగ్గిపోతాయి. నెంబర్ 1, ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పుడు కూడా కాదని అనుకోవడానికి లేదు. సపోజ్ మీ మొబైల్ సడన్ గా మీది కంట్రోల్ వెళ్ళిపోయింది అనుకోండి, నీ నాట్ టు వరీ. యాక్చువల్గా ఏంటంటే దాన్ని మొత్తం రీసెర్చ్ చేసిన అప్లికేషన్స్ మొత్తం రీసెర్చ్ చేసేయండి. టోటల్ గా మొత్తం ఫార్మాట్ చేసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ గా మీరు కాంటాక్ట్ నెంబర్ బ్యాంక్ కి ఫోన్ చేసేసి, బ్యాంక్ కస్టమర్ కాల్ నెంబర్ చేంజ్ చేసి ఫస్ట్ దాని అకౌంట్ ని బ్లాక్ చేసేయండి. సో దట్ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు. నెంబర్ 2, మీ మొబైల్ నెంబర్ ఇమ్మీడియట్ గా చేంజ్ చేసేయండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ మీ సైబర్ ఫ్రాడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ కంటిన్యూటీ అనేది ఉండదు. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే, హ్యాకర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళు మాలిషియస్ ఏపీఎస్ కానీ తర్వాత సిమ్ స్వాపింగ్ అంటారు. వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ స్కామ్ అనేది. సిమ్ స్వాపింగ్ లో ఏమవుతుందంటే, మీ డేటా అంతా వచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా బయట ఎప్పుడైతే వెళ్తాయో వాళ్ళ కంట్రోల్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఫ్రైడే రోజు ఈవినింగ్ చూస్ చేసుకోండి, లాస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డే ఆఫ్ అవర్ తీసుకుంటారు ఫ్రైడే. ఎందుకంటే సాటర్డే వచ్చింది అనుకోండి, సో న్యూస్ ఏమైనా ఇష్యూ చేయరు. సెకండ్ సాటర్డే కానీ అలాంటి వాళ్ళు చూసుకుంటారు, అలా డే వచ్చే విధంగా సాటర్డే కానీ, సండే కానీ, లేదా నేషనల్ హాలిడే కానీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సోఫార్ ఇప్పటివరకు నేషనల్ క్రైమ్ లోపల ఈ సిమ్ స్వాపింగ్ సంబంధించింది మీకు హాలిడే బిఫోరే జరుగుతాయి, లాస్ట్ 1 అవర్ ముందర జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డ్ మీద యూస్ చేసేసుకొని వాళ్ళు ఇంకో డూప్లికేట్ సిమ్ తీసుకొని మీ ఓటీపీని వాళ్ళు బైపాస్ చేస్తారండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆన్ దిస్. సో అవి వీటి కాకుండా ఉండాలంటే మెయిన్ అకౌంట్ ద్వారా చేయకండి. మాక్సిమం మీరు యూస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ మెయింటైన్ సెపరేట్ అకౌంట్. అండ్ వెన్ ఎవరు అవసరం వచ్చినప్పుడు దాని నుంచి మాత్రం ఎంత రిక్వైర్మెంట్ కావాలో అంత అమౌంట్ రిక్వైర్మెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి, దాని ద్వారా చేసుకోండి తప్ప మెయిన్ అకౌంట్ చేసుకొని మీరు సఫర్ కావద్దు. నటరాజ్ గారు, ఇంకొక విషయం, ప్రతిసారి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు ఇది వాట్సాప్ కాల్స్ అని కానీ, లేకపోతే ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించి కానీ, బ్యాంకింగ్కి సంబంధించి రెండు, కానీ మనం ఫోన్లకు సంబంధించి నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, విఐపీలు, పోలీస్ అధికారుల పేర్లు కూడా చాలా వచ్చాయి. వీఆర్ గెటింగ్ ఫ్యూ కాల్స్ అండి, కాల్స్ వస్తాయి, వీడియో కాల్స్ వస్తున్నాయి. వాటిని జస్ట్గా మన టెండెన్సీ ఏంటంటే ఎనీ కాల్ అయినా అవాయిడ్ చేయడం అనేది జనాలు అంత ఈజీగా చేయరు. జనరల్గా జస్ట్ ముఖ్యంగా వాట్సాప్ కాల్ ఏదైనా వచ్చినా, వీడియో కాల్ వచ్చినా కానీ దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బంది పడ్డ రోజులున్నాయి. కామన్ మ్యాన్ అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా చాలామంది యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలకు సంబంధించి. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి జీతాలు వస్తున్న వాళ్ళు కూడా చాలా అమౌంట్ను కోల్పోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి కాల్స్కి సంబంధించినంత వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేశామండి. వన్ ఈజ్ ఎకనామిక్ అఫెన్సెస్ అంటాం. రెండవది బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ అయిపోయింది. బ్లాక్ మెయిలింగ్ బిజినెస్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. థర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అమ్మాయి ఫోటో, మీ ఏదైనా ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇన్ కైండ్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ సోషల్ ప్లాట్ఫామ్ లో ఉన్న ఇమేజ్ ని బేస్ చేసుకొని మీ ఫోటో తీసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మన ఏ టూల్స్ యూజ్ చేసేసి మీ పిల్లలే మీతో మాట్లాడుతున్న విధంగా చేసేసి, ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది, అమౌంట్ పంపించండి అని ఆ పేరెంట్స్ కి చేస్తారు. అలాంటి రకరకాలుగా జరుగుతున్నాయి. అలాంటి జరిగిన టైంలో పేరెంట్స్ నాట్ టు పానిక్ కావద్దండి. మీ పిల్లలకి ఫస్ట్ ఫిజికల్ గా కాల్ చేసి కనుక్కోండి, కరెక్ట్ స్టేటస్ ఉందా లేదా, ఏంటి నిజమా కాదా, మీ అబ్బాయికి నిజంగా యాక్సిడెంట్ అయిందా లేదా, పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్, మీ డ్రగ్స్ పట్టేసుకున్నారు, నార్కోటిక్స్ పట్టేసుకున్నారు, సో కాబట్టి మీకు ఇది నాన్ బెయిలబుల్ ఇష్యూ. వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ గా మాట్లాడతారంటే నిజంగా నా రేంజ్ లో మాట్లాడతారు. తీరా చూస్తే అవన్నీ ఫ్రాడ్ ఉంటాయండి. మీ పిల్లలకి సపరేట్ గా ఫోన్ చేసి కనుక్కోండి. మీ ఒక ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. సో ప్లీజ్ కంట్రోల్, స్టడీ అండ్ ఇంప్రూవ్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యాజ్ వెల్ అండ్ గెట్ ద అవేర్నెస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోటోకాల్. అండ్ ఐ రిక్వెస్ట్ ది కన్సర్న్ ట్రాయ్ అథారిటీస్ టు సీక్. యాక్చువల్లీ అది ఇంకా మీ లైన్ లో ఉంది, అదే మీరు ప్లాన్ చేస్తున్నారు పాలసీ లోపల. ఒక్కసారి ఫ్రాడ్ అని ఎవరైనా చేసినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని బ్లాక్ చేయడము, తర్వాత నెక్స్ట్ ఏదో బ్లాక్ చేసే పాలసీస్ ఉన్నాయి. అండ్ కాలర్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఆప్షనల్ గా ఉంది. ఇప్పుడు మీకు ట్రూ కాలర్ ఏదైతే ఉందో అది థర్డ్ పార్టీ యాప్. నౌ ద ట్రై వాంట్స్ టు డిస్ప్లే ద డైరెక్ట్ నంబర్, అది కానీ తర్వాత వీటిని డిస్ప్లే చేయడము, తర్వాత మాలిషియస్ ఉన్న వాటిని బ్లాక్ చేయడము, దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్ ని బ్లాక్ చేయడము,
దాని మీద ఫోకస్ చేయడం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ సెపరేట్ ఏ డెడికేటెడ్ సెల్ ఈజ్ రిక్వైర్డ్ అండి. ప్రజెంట్ ఉన్న టీమ్ కానీ టెక్నాలజీ కానీ సరిపోదు. అండ్ దే రిక్వైర్డ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. ఫ్యూచర్ లో మీకు చూసే ఈ క్రైమ్ ఏదైతే ఉందో, ఈ చిన్న చిన్న క్రైమ్ లో అనేది థెఫ్ట్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి. సైబర్ ఫ్రాడ్ ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫ్యూచర్ ఆస్పెక్ట్. And it's the right time and where the government has to rethink on this. Ministry of టెలికాం. Ministry of Homes has to work on it, and Ministry of Telecom, and jointly together they have to take a policy making decision and ensure that ఈ ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ మీరు చూస్తే అన్సివిలైజ్డ్ యాక్టివిటీస్ లైక్ పోర్నోగ్రఫిక్ ఫైల్స్ మీకు అన్ని ఫ్రీ ఇస్తున్నారు. అబ్జర్వ్ చేయండి. వై వీఆర్ ఎంటర్టైనింగ్ దెమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ కెన్ డైరెక్ట్ if they want they can block it. దాని ఏదైతే ఉందో దాని మీద ఒక మీరు నజర్ పెట్టాల్సిన అవసరం ఉందండి. గవర్నమెంట్ సైడ్, పబ్లిక్ సైడ్ కూడా ఖచ్చితంగా మన జాగ్రత్తలు మనం లేకపోతే దాని యొక్క మన కాన్సిక్వెన్సెస్ వస్తాయి. చాలా మంది ఫ్యామిలీస్ కూడా, నేను అబ్జర్వ్ చేసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ లోపల కూడా చాలా మంది ఫ్యామిలీస్ కూడా డివైడ్ కూడా అయ్యాయి. అంటే లైక్ ఏమవుతుందంటే అండి, మ్యారేజ్ అవుతుంది, కొత్త అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, వాట్సాప్ లో ఏదో మెసేజ్ వస్తుంది, అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ ఏదో నాకు అమౌంట్ పంపించగానే పంపించేస్తారు. మీరు అమౌంట్ పంపించేటప్పుడు యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ, తర్వాత మేబీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్, మీరు అమౌంట్ పంపించేటప్పుడు నిజంగా వాళ్ళు అడిగారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అదర్వైజ్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. నో డౌట్ అబౌట్ ఇట్. మన దగ్గర ప్లాట్ఫామ్ లేదు. మన దగ్గర ఆ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా రిఫార్మ్స్ రావాలి. లా అవేర్నెస్ ఆల్సో ఉండాలి. క్రైమ్ అవేర్నెస్ కూడా ఉండాలి. I think the government has to work in lot of things, and it's a very very challenging task and future లోపల పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ చేస్తున్నటువంటి ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో, నాట్ ఈవెన్ 0.001% అండి. ఇట్స్ అ వెరీ క్రిటికల్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ దట్ బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్మెంట్. I think all the concerned department has to work all together and they need to bring the solution on that నటరాజు గారు using the 100%. professionals. నటరాజు గారు 100%. ఎందుకంటే మనం టెక్నాలజీలో చాలా ముందున్నాం. ఇండియా టెక్నాలజీలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుందని ఎప్పుడు చర్చిస్తాం. టెక్నాలజీ రంగానికి సంబంధించి మనలో కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయని చెప్తాం. కానీ ఒక ఫోన్ ఎంత ప్రమాదకరంగా మారుతుంది, అది దీనికి బాధ్యులు కేవలం కామన్ మనే కాదు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలక పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సంహవ్ ఇక్కడెక్కడో మీరు అన్నట్టుగానే యాక్ట్లు సరిగ్గా లేదు, చట్టాలు సరిగ్గా లేవు. ఏదో ఉన్నటువంటి మీరు అన్నట్టుగానే ఒక ట్రూ కలర్ అనే సంస్థ ఉంది, థర్డ్ పార్టీ యాప్. కానీ ఇప్పుడు అందరూ ట్రూ కలర్కే వెళ్తున్నారు. ఎందుకంటే వివిధ కారణాల చేత అనుకోండి, అట్లీస్ట్ నాకు ఎవరు కాల్ చేస్తున్నారని తెలుసుకునే ప్రయోజనం ఉంటుందని దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనికి సంబంధించినంత వరకు యాక్ట్లో మార్పు తీసుకురావడం కానీ, లేకపోతే ఖచ్చితమైన శిక్షలు కూడా విధించాలి దీనికి సంబంధించి. ప్రతిసారి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చెప్తారు. అవేర్నెస్ మీరు అన్నట్టుగా సైబర్ క్రైమ్ ఈజ్ సంథింగ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు నేరుగా క్రైమ్ జరగట్లేదు, తగ్గిపోయింది. కానీ సైబర్ క్రైమ్లో వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. చాలామంది బయటకు వచ్చి చెప్పుకునే వాళ్ళ సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా యాక్ట్లకు సంబంధించి కానీ, చట్టాలు ఏ రకంగా ఉన్నాయో వాటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడంతో పాటు చిన్న వయసులోనే పిల్లలకు కూడా దీనిపైన అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండా అండి. యాక్చువల్ గా వరల్డ్ లోపల మీకు ఒక ఫిగర్ చెప్తాను. 385 బిలియన్ USD ద విక్టిమ్స్ వాల్యూమ్ అక్రాస్ ది గ్లోబ్ ఎవ్రీ ఇయర్. 385 బిలియన్ USD అంటే 8,900 crores 1 బిలియన్. 385 బిలియన్ ఆలోచించండి. హౌ ద కామన్ పీపుల్ ఆర్ లూజింగ్ ద మనీ. సో దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాట్ మీన్ బై ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ నుంచి రావాలి. మనకు లా అవేర్నెస్ అనేది తెలియాలి, సైకాలజీ తెలియాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలియాలి, అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. కానీ ఇందులో మెయిన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. రైట్ నో మన ఇండియా లోపల ఒక కామన్ మ్యాన్ అమౌంట్ లాస్ అవుతున్నాడు అంటే రీజన్ ఏంటంటే, ద పాలసీస్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. పాలసీస్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మనము క్రైమ్ ని మనం ఏం చేస్తున్నామంటే, క్రైమ్ ని ఐడెంటిఫై చేయడానికి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. బట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ది క్రైమ్ ని ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్రైమ్ అయిన తర్వాత జరిగే ప్రికాషన్స్ కన్నా, క్రైమ్ కాకుండా బిఫోర్ ప్రికాషన్స్ తీసుకునే పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీని పాజిటివ్ మోడ్ లో తీసుకెళ్తాయి. అండ్ స్పెషల్లీ నిజంగా చెప్పాలంటే, మీకు విలేజెస్ లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, క్యూఆర్ కోడ్ మన క్యూఆర్ కోడ్ బేస్డ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, యూపీఐ పేమెంట్స్ లోపల వేరే స్టిక్కర్ పెట్టేస్తున్నారు. దే ఆర్ లూజింగ్ ద మనీ. అంటే మనం ఒక పాలసీ చేసే ముందే దానికి చాలా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం దానికి రకరకాలుగా
బ్యాంకింగ్ మెకానిజం ఎస్క్యూ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలియకుండా ఎప్పుడైతే మినిస్టర్స్, ఇప్పుడు టెక్నాలజీకి తెలియదండి అది మినిస్టరా వాడు పూర్ మ్యానా కాదా అని తెలియదు. టెక్నాలజీకి ఏం తెలుసు, వెన్ యూ క్లిక్ సంథింగ్ ద టోటల్ కంట్రోల్ విల్ గో టు ద హ్యాకర్స్. హ్యాకర్స్ దే ఆర్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి మొదలుకొని దే ఆర్ యూజింగ్ మోస్ట్ అడ్వాన్స్ యూజ్ చేస్తున్నారు. మీరు నైజీరియన్ ఫ్రాడ్స్ నుంచి యూజ్ చేసుకున్న, నైజీరియన్ ఫ్రాడ్స్ నుంచి మొదలుకుంటే రకరకాల ఫ్రాడ్స్ అనే ద వన్ పాకిస్తానీ గ్రూప్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ లండన్. ద స్పెషల్లీ దే ఆర్ మాస్టర్స్ యాక్చువల్లీ. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఓన్లీ యూజ్ చేయడమే అంతే. అండ్ చైనీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో వీళ్ళకు ప్రమోట్ చేయడానికి గేమింగ్ యాప్స్ అనుకోవచ్చు, తర్వాత వాళ్ళ దాని యాప్ అప్లికేషన్ ప్రమోట్ చేయడానికి ఎవరికైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయో వాళ్ళని యూజ్ చేసుకుంటారు, యాజ్ అ టూల్స్ గా యూజ్ చేసుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ ది పీపుల్ నాట్ టు ట్రై ఫాల్ ఇన్ టు ది ట్రాప్స్, సచ్ కైండ్ ఆఫ్ ట్రాప్స్. అండ్ స్పెషల్లీ విలేజెస్ లో ఎవరైతే ఉంటారో దయచేసి మీ అబ్బాయిలని వీటికి కానీ ఈ మన ఓటీపీ స్వాపింగ్ జరుగుతున్నాయి, స్విమ్ స్వాపింగ్ జరుగుతున్నాయి. మీరు మీ మొబైల్ ని చాలా అసలు ఆండ్రాయిడ్ అనేది సెక్యూరిటీ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సెక్యూరిటీ ఫీచర్స్ మనం దాన్ని యూజ్ చేసుకునే విధాన్ని బట్టి ఉంటుంది. ఏది పడితే అది అప్లికేషన్స్ వేసుకుంటే మాత్రం సెక్యూరిటీ కాదండి. అండ్ ఆల్సో యూ మస్ట్ నో హౌ టు రియాక్ట్. అంటే మీరు మీ ఫోన్ యాక్సెస్ అయి వెళ్ళిపోయిన తర్వాత, మీ దగ్గర అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అన్నది మీ మైండ్కి రావాలండి. అది ఇన్స్టెంట్ గా రావాలి. బ్యాంక్ అథారిటీస్ ని కన్సల్ట్ చేయడము, మన టోల్ నెంబర్స్ ని మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి మీ మొబైల్స్ లోపల. తర్వాత అట్ ద సేమ్ టైం హైరాణ పడకూడదు. తర్వాత రివర్సల్ మెకానిజం ఉండాలండి. ఇది చాలా ప్రాబ్లం అవుతుందండి. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ లోపల, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లోపల, ఆల్మోస్ట్ వర్కింగ్ ఆన్ దిస్ సిన్స్ 1999 టిల్ డేట్. నేను చూసిన దాంట్లో ఏంటంటే బ్యాంకింగ్ మెకానిజం లోపల, అంటే వాళ్ళ పాలసీస్ ఆస్పెక్ట్ లోపల రివర్సల్ సిస్టమ్ ఏదైతే ఉందో, రివర్సల్ ఆఫ్ గెటింగ్ మనీ ఏదైతే ఉందో, అది అది ప్రాపర్ గా లేదు ఆ పాలసీస్ ఆస్పెక్ట్ లోపల. దోస్ హ్యాస్ టు బి రీడిఫైన్డ్ బై ది ఆర్బీఐ, నాట్ బై ఎనీ ఇండివిజువల్స్. మనం ఇంకా కోర్టుల చుట్టూ తిరిగి ఇంకా అవి మన క్లియర్. ఇప్పుడు బ్యాంక్ ఏం చెప్తుంది, సార్ ఇది మీరే పంపించారని చెప్పేస్తారు. వాళ్ళు స్టేట్మెంట్ ముందర పెడతారు, సార్ ఇది మీరే ట్రాన్స్ఫర్ చేశారు, మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారని చెప్తారు. బట్ ఇట్ హాస్ డన్ బై ది సైబర్ క్రిమినల్స్. సో యూ షుడ్ బి ఆల్వేస్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మాక్సిమం ఏదైతే ఉందో మీరు ఆండ్రాయిడ్ లోపల సెట్టింగ్స్, మీరు పర్మిషన్స్ ని చాలా కంట్రోల్ చేయండి. పర్మిషన్స్ కంట్రోల్ చేయడం తర్వాత, నెంబర్ 2, బ్యాంకింగ్ నుంచి కూడా మీరు సర్టన్ ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ టెక్నాలజీకి తెలియదండి, వాళ్ళు ఎవరా వాళ్ళ అని తెలియదు. దానికి ఒకటే తెలుసు, టెక్నాలజీకి ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కోడ్. బ్యాక్గ్రౌండ్ లోపల మీ యొక్క ఎస్ఎంఎస్ ఏమేమి వస్తున్నాయి, మీ తర్వాత మీరు పేటిఎం యూజ్ చేస్తున్నప్పుడు ఏ నెంబర్ కొడుతున్నారో, ఇది మీకు కీ లాగర్స్ అంటారండి. కీ లాగర్స్ తో మీకు ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. సో నటరాజ్ గారు, కాబట్టి ఈ ట్రూ కాలర్ నుంచి ఏమైనా నకిలీ కాల్స్ వస్తాయండి, ఫేక్ కాల్స్ ట్రూ కాలర్ నుంచి? ఆబ్వియస్లీ అండి, సి దే డూ ద బిజినెస్ అండి. ఒక బిజినెస్ రన్ కావాలంటే ట్రూ కాలర్ దే వాంట్ టు క్లౌడ్ సర్వీసెస్ లో పెట్టాలన్నా హీ హ్యాడ్ సమ్, వాళ్ళకైతే ఉంటాయి కదా కెపెక్స్, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. హౌ దే ఆర్ డిరైవింగ్ అంటే బేస్డ్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కి ఫండ్ ఎవరు చేస్తున్నారు? ఈజీ మనీ ఎవరికి వస్తుంది? గేమ్ యాప్స్ వాళ్ళకి, తర్వాత ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్, అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే అండి, బెటర్ నాట్ టు ఇన్స్టాల్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్. సో ఇప్పుడు మనకు ఆప్షనల్ గా ఇచ్చారు ఇప్పుడు రైట్ నౌ. ట్రాయ్ ఏమేం చేస్తుందంటే, మీరు ఒక కాల్ చేస్తే ఎవరు చేస్తున్నారో తెలియడానికి ఆప్షనల్ గా పెట్టింది రైట్ నౌ. ట్రాయ్ హ్యాస్ టు కమ్, ఇట్స్ అ మ్యాండేటరీ. ఎస్ అండి, అది ఎవరు కరెక్ట్. కాల్ చేస్తున్నారు? నటరాజ్ గారు, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పింది పాయింట్ 100% లేదండి. పబ్లిక్కి ఆ సదుపాయం కల్పించడం గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఎవరు నాకు కాల్ చేస్తుందనే విషయం చెప్పడంలో తప్పలేదు కదా. ఇప్పటికైనా ట్రై దాన్ని మ్యాండేటరీ చేసి ఎనీ కాల్ వస్తుందంటే అది ఖచ్చితంగా పేరు డిస్ప్లే లాగా చేస్తే ఇలాంటి థర్డ్ యాప్స్ అనే వాటికి అవకాశమే ఉండదు. ఇంకొకటి, ట్రాయ్ హ్యాస్ టు చేంజ్ వన్ మోర్. ఈ ఫ్రాడ్లెంట్ ఏదొచ్చినా, అక్కడే రిపోర్ట్ చేసే విధంగా ఉండాలి. బ్లాక్ మెయిలర్స్ అనుకోండి, ఇదే మన ఐఎస్పీ ప్రొవైడర్స్ చాలా మ్యానిపులేట్ చేస్తారు. మన ఇండియా ఈజ్ లూజింగ్ ఇట్స్ రెప్యుటేషన్ అండి. మన ఇండియన్ బేస్ చేసుకుని ఇక్కడ కాల్ సెంటర్స్ ఆర్ వర్కింగ్. దే ఆర్ చాలా ఫ్రాడ్ చేస్తున్నాయి, వేరే కంట్రీస్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నాయి. ద గవర్నమెంట్ హ్యాస్ టు కీప్ ఆన్ ఐ రిక్వెస్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టు లుక్ ఆఫ్టర్ దిస్. అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ది మనీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ది ప్రెస్టీజ్ ఆఫ్ ది నేషన్. సో మన కంట్రీలో జరగనీయకూడదు. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ అలో అదర్స్ టు డూ ఎనీథింగ్ క్రైమ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి. అంటే గవర్నమెంట్ ఏమంటుంది, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటుంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
to secure their nation. Am I right? ఎస్ థ్యాంక్ యూ నటరాజ్ గారు, చాలా విషయాలు చెప్పారు. కామన్ మ్యాన్కి చాలా ఉపయోగకరమైన అంశాలు చెప్పారు. ప్రస్తుతం ఉన్న చట్టాలతో పాటు కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ ఎంత ముఖ్యమో అదే సమయంలో ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి థర్డ్ పార్టీ యాప్స్ని నిలిపివేయడం కానీ, అదేవిధంగా పబ్లిక్ కూడా ఏ యాప్ అంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, ముఖ్యంగా మనీకి సంబంధించిన కానీ చిన్న చిన్న అమౌంట్కి సంబంధించినంత వరకు కానీ ఇతర యాప్స్, ప్రమాదకరమైన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. వాట్సాప్లో వచ్చే మెసేజ్ల పైన ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ జనరేషన్కి సంబంధించి చాలామంది వాట్సాప్లో ఏ మెసేజ్ వచ్చినా అది ఓపెన్ చేస్తారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు చాలా జరుగుతున్నాయి. చాలా బయట చెప్తున్నప్పటికీ అవేర్నెస్ ఉందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ లేదు. చాలామందికి ఇంకా దీనిపైన చిన్న చిన్న విషయాలపైన కూడా అవగాహన లేని కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. చాలా విషయాల్లో అలర్ట్గా ఉండాలి. ఎక్కడేం జరిగినా వెంటనే బ్యాంకుకు సమాచారం అందించాలి, పోలీసులకు సమాచారం అందించాలి. వెంటనే ప్యానిక్ కాకుండా ఏదో నాకు జరిగింది నష్టం అని కాకుండా వెంటనే అలర్ట్గా ఉంటే మాత్రమే ఇలాంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.